అందరికీ ఒక పెద్ద కల ఉంటుంది కదా. అదేంటంటే మన పిల్లల భవిష్యత్తు, వాళ్ల చదువులు, పెళ్ళిళ్ళు లాంటి పెద్ద పెద్ద ఖర్చులకు మనమే అండగా నిలబడాలి అని. సో ఆ కలను నిజం చేసే ఒక మంచి ప్లాన్ గురించి ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాం. ఇది నిజంగా ప్రతి తల్లిదండ్రి మదిలో మిదిలే ప్రశ్నే. ఈ స్టాక్ మార్కెట్ అప్స్ అండ్ డౌన్స్తో సంబంధం లేకుండా మన పిల్లల భవిష్యత్తుకి గ్యారంటీగా ఒక ఫండ్ క్రియేట్ చేయగలమా? దీనికొక సమాధానముంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఓకే, ఆ సమాధానమేంటంటే ఎల్ఐసి వారి అమృత్ బాల్ ప్లాన్. ప్లాన్ నంబర్ 874. మనం ముందు మాట్లాడుకున్న ఆ సమస్యకు ఇదొక మంచి పరిష్కారమని చెప్పొచ్చు. సరే, అసలు ఏంటి ఈ ఎల్ఐసి అమృత్ బాల్ ప్లాన్? చాలా సింపుల్ అండి. ఇది పిల్లల కోసం డిజైన్ చేసిన ఒక సేవింగ్స్ కమ్ ఇన్సూరెన్స్ ప్లాన్. అంటే పొదుపు, బీమా రెండూ ఉంటాయి. దీని మెయిన్ గోల్ ఒక్కటే: పిల్లల భవిష్యత్తు అవసరాలకు, అంటే వాళ్ల చదువులకి, పెళ్లిళ్లకి గ్యారంటీగా డబ్బు అందించడం. ఈ ప్లాన్కి గుండెకాయ లాంటివి 3 విషయాలు. అవేంటంటే 1 గ్యారంటీ, 2 తక్కువ రిస్క్, 3 ఫిక్స్డ్ రిటర్న్స్. అంటే మార్కెట్ ఎలా ఉన్నా, పడిపోయినా, లేచినా మనకు రావాల్సిన డబ్బు గ్యారంటీగా వస్తుందన్నమాట. అంతే. సరే, బాగుంది. గ్యారంటీ అంటున్నారు, తక్కువ రిస్క్ అంటున్నారు. కానీ అసలు మనం పెట్టిన డబ్బు ఎలా పెరుగుతుంది? ఆ గ్యారంటీ బెనిఫిట్స్ ఏంటి? ఆ లెక్కలేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం రండి. ఈ ప్లాన్లో అసలైన మ్యాజిక్ అంతా ఈ నంబర్లోనే ఉంది, 80. ఏంటి 80 అంటారా? మనం పాలసీలో తీసుకున్న ప్రతి 1000 రూపాయల సమ్ అష్యూర్డ్కి ఎల్ఐసి ప్రతి ఏటా గ్యారంటీగా 80 రూపాయలు యాడ్ చేస్తోంది. గుర్తుంచుకోండి, ఇది గ్యారంటెడ్ ఎడిషన్. ఎల్ఐసికి లాభాలు వచ్చాయా, రాలేదా అన్నదానితో సంబంధమే లేదు. ఈ డబ్బు మన అకౌంట్లో పడిపోతుంది. ఇది ఎలా పనిచేస్తుందో ఒక చిన్న ఉదాహరణతో చూస్తే చాలా ఈజీగా అర్థమైపోతుంది. అనుకుందాం, ఒక వ్యక్తి తన బిడ్డ కోసం ఒక 5 లక్షల రూపాయల పాలసీ తీసుకున్నారు. ఇప్పుడు మన మ్యాజిక్ నంబర్ ప్రకారం ప్రతి ఏటా 40,000 రూపాయలు గ్యారంటీగా యాడ్ అవుతుంది. అంటే 20 ఏళ్లకు ఆ అదనపు మొత్తమే 8 లక్షల రూపాయలవుతుంది. సో పాలసీ పూర్తయ్యే టైంకి వాళ్లు తీసుకున్న 5 లక్షలు ప్లస్ ఈ 8 లక్షల ఎడిషన్స్ మొత్తం కలిపి 13 లక్షల రూపాయలు చేతికొస్తాయి. సింపుల్ కదా. సరే, డబ్బులెలా పెరుగుతాయో చూశాం. కానీ ఈ ప్లాన్లో అంతకంటే ముఖ్యమైన ఒక సేఫ్టీ ఫీచర్ ఉంది. ఇది పిల్లల భవిష్యత్తును నిజంగా కాపాడుతుంది. అదే ప్రీమియం వేవర్ బెనిఫిట్. అసలు ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. దేవుడలా చేయకూడదు కానీ, ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో పాలసీ కడుతున్న తల్లి లేదా తండ్రి చనిపోతే అప్పుడేమవుతుంది? సాధారణంగా పాలసీ ఆగిపోతుంది. కాని ఈ బెనిఫిట్ తీసుకుంటే మిగిలిన ప్రీమియంలు ₹1 కూడా కట్టక్కర్లేదు. అయినా సరే పాలసీ మాత్రం ఆగదు, అది యథావిధిగా కొనసాగుతుంది. మెచ్యూరిటీ టైంకి అనుకున్న డబ్బు మొత్తం పిల్లల చేతికి అందుతుంది. ఇది ఒక రకంగా అసలైన సేఫ్టీ నెట్ అన్నమాట. ఓకే, ఈ ప్లాన్ బాగుంది. మరి దీన్ని తీసుకోవాలంటే ఏంటి కండీషన్స్? ఎవరెవరు తీసుకోవచ్చు? ఏమేం ఆప్షన్స్ ఉన్నాయి? ఆ డీటెయిల్స్ కూడా చూసేద్దాం. మొదటగా పిల్లల వయసు చూస్తే జస్ట్ 30 రోజుల పసికందు నుంచి 13 ఏళ్ల లోపు పిల్లల పేరు మీద ఈ పాలసీ తీసుకోవచ్చు. ఇక పాలసీ టర్మ్ మినిమం 10 ఏళ్ల నుంచి మాక్సిమం 25 ఏళ్ల వరకు మన ఇష్టం. కనీసం 2 లక్షల రూపాయల పాలసీ అయితే తీసుకోవాలి. గరిష్ట పరిమితి అంటూ ఏమీ లేదు. మన బడ్జెట్ని బట్టి ఎంత పెద్ద పాలసీ అయినా తీసుకోవచ్చు. ఇక డెత్ బెనిఫిట్ విషయంలో కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. అంటే పాలసీదారు మరణిస్తే నామినీకి ఎంత డబ్బు ఇవ్వాలి అనే దానిమీద, మనం రెగ్యులర్ ప్రీమియం కడుతున్నామా లేక సింగిల్ ప్రీమియమా అన్నదాన్ని బట్టి ఇందులో మనకు నచ్చిన ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పటిదాకా అంత పాజిటివ్గానే ఉంది. మరి ప్రతిదానికి 2 వైపులా ఉంటాయి కదా. సో ఈ ప్లాన్లో ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్ పాయింట్స్ ఏంటో కూడా బ్యాలెన్స్డ్గా చూద్దాం. అప్పుడే మనం కరెక్ట్ నిర్ణయం తీసుకోగలం. చూడండి, ఒకవైపు ప్లస్ పాయింట్స్ ఏంటంటే ఇది చాలా సేఫ్, రిటర్న్స్ గ్యారంటీ, మార్కెట్ రిస్క్ అనే మాటే లేదు. కానీ మరోవైపు మైనస్ ఏంటంటే రిటర్న్స్ కొంచెం తక్కువగా ఉంటాయి, సుమారుగా 3-5% మధ్యలో. అంటే ఇక్కడ మనం సేఫ్టీ కోసం హై గ్రోత్ని వదులుకుంటున్నామన్నమాట. అదొక ట్రేడ్ ఆఫ్. అయితే మరి ఈ ప్లాన్ని ఎలా వాడుకోవాలి? దీన్నే మన ఫినాన్షియల్ ప్లానింగ్లో ఎక్కడ ఫిట్ చేయాలి? దీని అసలు రోలేంటి? దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. చూడండి, ఈ ప్లాన్ ఎవరికి బెస్ట్ ఆప్షన్ అంటే పిల్లల భవిష్యత్తు కోసం అస్సలు రిస్క్ వద్దు, గ్యారంటీగా ఒక ఫౌండేషన్ వెయ్యాలి అనుకునేవాళ్లకి ఇది పర్ఫెక్ట్ చాయిస్.
సో ఫైనల్గా చెప్పే సలహా ఏంటంటే, ఇదే అన్నీ అనుకోవద్దు, మొత్తం డబ్బంతా దీనిలోనే పెట్టొద్దు. సేఫ్టీ గ్యారెంటీ కోసం ఈ ప్లాన్ని వాడుకోండి, కానీ హై రిటర్న్స్ కోసం మ్యూచువల్ ఫండ్స్ లాంటి వేరే ఇన్వెస్ట్మెంట్స్తో దీన్ని కంబైన్ చేయండి. అప్పుడు ఒక మంచి బ్యాలెన్స్డ్ పోర్ట్ఫోలియో తయారవుతుంది. ఈ మొత్తం విశ్లేషణను ఒకే ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఒక కుటుంబం యొక్క లాంగ్ టర్మ్ గోల్స్ కోసం ఇలాంటి గ్యారంటీతో కూడిన ఆర్థిక పునాది సరైన మొదటి అడుగా? సేఫ్టీకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలా, లేక కొంచెం రిస్క్ తీసుకుని హై రిటర్న్స్ కోసం ప్రయత్నించాలా? ఈ నిర్ణయం ఎవరికి వారే తీసుకోవాలి.